సో హే గైస్, ఇప్పుడైతే మనం చెన్నైలో ఉన్న ఎంతో బ్యూటిఫుల్ అయిన మెరీనా బీచ్ కి అయితే వచ్చేసాం. మేము వచ్చిన టైం కూడా చాలా బాగుంది, ఎందుకంటే లైట్ గా వర్షం పడుతూ చాలా కూల్ గా ఉంది క్లైమేట్. ఇంకా బీచ్ దగ్గరికి రాగానే అలల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. ఇంకా బీచ్ లో ఎలా ఉందో చూసి అక్క వాళ్ళు చూడండి, గోపురం కట్టేసి అలసిపోయి కూర్చో ఉన్నారు. పోలీస్ సార్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ఎవరికి ప్రమాదం జరగకుండా చూసుకోవడానికి. ఇదైతే చాలా మంచి పని. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ లో అందరూ ఉన్నారు, ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటూ అందరూ ఎంజాయ్ చేస్తుంటే కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు. మన వీర ప్రేమికులు ఎక్కడ అంతరించిపోరు, ఇక్కడే మెరీనా బీచ్ లో తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మీరే చూడండి, ఇక్కడొక జత, అక్కడొక జత, అక్కడొక జత, ఇలాంటి జతలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంకా ఏకంగా వీళ్ళైతే వేరే ప్రపంచానికి వెళ్ళిపోయారు. ఇంకా ఇలాంటి బోరింగ్ పాయింట్స్ చాలా ఉన్నాయి. సో ఈ మిషన్ పని ఏంటంటే బీచ్ దగ్గర ఉన్న డస్ట్ ని మొత్తాన్ని క్లీన్ చేస్తుంది. బీచ్ దగ్గర ఎక్కడంటే అక్కడ వాటర్ బాటిల్స్ ఎక్సెట్రా అన్ని పడేసి ఉన్నారు. మీరు వెళ్ళినట్లుగా ఉంటే డస్ట్ బిన్స్ ఉంటాయి, అక్కడే వేయండి. నేను లాస్ట్ మెరీనా బీచ్ కి రావడం 10th క్లాస్ లో మాకు టూర్ వేసారనమాట, అప్పుడు వచ్చాను. తర్వాత ఇప్పుడే అనమాట రావడం. బీచ్ దగ్గర బండి మీద పెట్టి అన్ని రకాలైన చేపల్ని తినడానికి చేయిస్తూ ఉంటాను. ఇంకా నేను క్రాబ్ ని ట్రై చేశాను, పెద్దగా టేస్ట్ అయితే ఏం లేదు, జస్ట్ నార్మల్ గా ఉన్నింది. ఇంకా అలా కొద్దిసేపు రౌండ్ వేసి వచ్చేసాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుసుకుందాం.